జయసుధ ఈ పేరు వింటే ఈనాటికి ఆ అందాల అభినయాన్ని గుర్తు చేసుకొని పరవశించిపోయేవారు ఎందరో ఉన్నారు. 4 తరాల హీరోల చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న నటిగా జయసుధ పేరొందారు. ఈనాటికి తన దరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు జయసుధ. సహజ నటిగా పేరొందిన జయసుధ 1958 డిసెంబర్ 17న మద్రాసులో జన్మించారు. జయసుధ అసలు పేరు సుజాత. నటి, దర్శకురాలు విజయ నిర్మలకు జయసుధ సమీప బంధువు. ఆ కారణంగానే 14 ఏళ్ల ప్రాయంలోనే పండంటి కాపురం చిత్రంలో నటించారు సుజాత. ఆ తర్వాతే ఆమె పేరు జయసుధగా మారింది. పండంటి కాపురంలో జమునకు కూతురుగా నటించారు జయసుధ. తమిళంలో కె బాలచందర్ దర్శకత్వంలో అరంగేట్రంలో నటించారు జయసుధ. ఆరంభంలో చిన్న చిన్న పాత్రల్లోనూ అలరించారు. తెలుగులో లక్ష్మణరేఖ, జ్యోతి చిత్రాలు నటిగా జయసుధకు మంచి గుర్తింపునిచ్చాయి. ఓవైపు అందచందాలతో అలరిస్తూనే మరోవైపు అభినయంతోనూ ఆకట్టుకున్నారు జయసుధ. నాటి మేటి హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు అందరితోనూ విజయాలను చవిచూశారు జయసుధ. నాటి స్టార్ హీరోస్ సరసన నటించే సమయంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా ఎక్కువ సినిమాల్లో నటించారామె. టాప్ స్టార్స్తోనే కాదు, అప్పటి యంగ్ స్టార్స్తోనూ జయసుధ నటించి మురిపించిన వైనాన్ని నాటి అభిమానులు ఈనాటికి మర్చిపోలేదు. ఎన్టీఆర్తో లాయర్ విశ్వనాథ్, కేడి నెంబర్ 1, డ్రైవర్ రాముడు, యుగంధర్, సరదా రాముడు, మహాపురుషుడు, నా దేశం, శ్రీనాథ, కవి సార్వభౌముడు చిత్రాల్లో సోలో హీరోయిన్గానే నటించారు జయసుధ. ఇక శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, అడవి రాముడు, గజదొంగ, అనురాగ దేవత చిత్రాల్లో మరో హీరోయిన్తో కలిసి కనిపించారు. ఎన్టీఆర్తో జయసుధకున్న మరో విశేషం ఏంటంటే ఆయన రాజకీయ ప్రవేశం చేశాక నటించిన చివరి చిత్రం నా దేశంలోనూ, ఆయన నట జీవితంలో చివరిగా విడుదలైన శ్రీనాథ కవి సార్వభౌముడులోనూ జయసుధనే నాయికగా నటించారు. ఆ కారణంగానే ఈ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఇటీవల జయసుధను తెనాలిలో ఘనంగా సన్మానించారు. ఏఎన్ఆర్ సరసన జయసుధ నటించిన ప్రేమాభిషేకం, మేఘ సందేశం, బంగారు కుటుంబం చిత్రాలు ఆమెకు సినిమాలకు ప్రభుత్వ అవార్డులు సంపాదించి పెట్టాయి. కృష్ణ భార్య విజయ నిర్మలకు సమీప బంధువైన జయసుధ చాలా రోజులకు ఆయన సరసన నాయికగా నటించారు. అది కూడా విజయ నిర్మల దర్శకత్వంలో రూపొందిన డాక్టర్ సినీ యాక్టర్లో మొదటిసారి నటించారు. ఆ తరువాత అనేక చిత్రాల్లో కృష్ణ, జయసుధ నటించి అలరించారు. ఇద్దరు భామల నడుమ నలిగే పాత్రల్లో శోభన్ బాబు ఎక్కువగా నటించేవారు. సదరు చిత్రాల్లో ఓ హీరోయిన్గా జయసుధ తప్పకుండా ఉండేవారు. మరో నాయికగానే వేరొకరు నటించేవారు. మోహన్ బాబుకి నటునిగా మంచి గుర్తింపు సంపాదించి పెట్టిన గృహప్రవేశంలోనూ జయసుధనే నాయిక. చిరంజీవితో మగధీరుడులో నాయికగా నటించారు జయసుధ. అంతకుముందు బాలచందర్ ఇది కథ కాదులో చిరంజీవి భార్యగా కనిపించారు జయసుధ. అధినాయకుడు చిత్రంలో బాలకృష్ణకు జోడీగా నటించారు. నంది అవార్డుల్లో తొలిసారి ఉత్తమ నటునిగా నిలిచిన రికార్డ్ కృష్ణంరాజుదే. అమరదీపం చిత్రం ద్వారా ఆయనకు తొలి నంది దక్కింది. తర్వాత బొబ్బిలి బ్రహ్మన్న చిత్రంతోనూ కృష్ణంరాజు ఉత్తమ నటునిగా నంది అందుకున్నారు. ఈ 2 చిత్రాల్లోనూ జయసుధ నాయిక. మొత్తం 4 నంది అవార్డులు సంపాదించిన తొలి నటిగా జయసుధ రికార్డ్ సాధించారు. అలాగే నంది అవార్డుల్లో హ్యాట్రిక్ సాధించిన ఏకైక నటిగాను జయసుధ నిలిచారు. ఇది కథ కాదుతో తొలిసారి జయసుధ ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు. 1981లో ప్రేమాభిషేకం, 1982లో మేఘ సందేశం, 1983లో ధర్మాత్ముడు చిత్రాల ద్వారా జయసుధ నంది అవార్డుల్లో హ్యాట్రిక్ సాధించారు. మరో విశేషం ఏంటంటే జయసుధ చివరిసారి ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్న చిత్రం ధర్మాత్ముడు. ఇందులో జయసుధకు కూతురుగా నటించిన విజయశాంతి ఆ తర్వాత 4 సార్లు ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నారు. నంది అవార్డులో వీరిద్దరే ఇప్పటికీ అత్యధిక అవార్డులతో నిలిచారు. నంది అవార్డుల్లో ఉత్తమ నటిగానే కాకుండా ఉత్తమ గుణచిత్ర నటిగా జైలర్ గారి అబ్బాయి, యువకుడు చిత్రాల ద్వారా నందిని అందుకున్నారు. ఇక అలాగే ఉత్తమ సహాయ నటిగా స్వాతి చినుకులు, శతమానం భవతి చిత్రాల ద్వారా నంది అవార్డుకు ఎన్నికయ్యారు.
ఒకవైపున శారద, వాణిశ్రీ వంటి సీనియర్ స్టార్ హీరోయిన్ల పోటీని తట్టుకుంటూ, మరోవైపున జయప్రద, శ్రీదేవి వంటి తోటి కథానాయకుల దూకుడిని దాటుకుంటూ జయసుధ ముందుకు వెళ్లారు. ఇటు నటన పరంగాను, అటు గ్లామర్ పరంగాను జయప్రద శ్రీదేవిని తట్టుకొని నెగ్గుకు రావడం అంత తేలికైన పనేం కాదు. ఆ పోటీకి సహజమైన తన నటనతోనే జయసుధ సమాధానం చెప్పడం విశేషం. జయసుధ 300కి పైగా సినిమాలు చేసినప్పటికీ ఆమె నటనను తూచడానికి ఇది కథ కాదు, కలికాలం, కాంచనగంగ అనే 3 సినిమాలు సరిపోతాయి. ఆమె అభినయ శిఖరం అనే విషయాన్ని అంగీకరించడానికి ఈ సినిమాలే ఊరంతా ఉదాహరణలు. తెలుగులో దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు దర్శకత్వంలో అత్యధిక సినిమాలు చేసిన జయసుధ తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ తన జోరు చూపించారు. అక్కడ కూడా ఆనాటి అగ్రకథానాయకుల సరసన నటించి మెప్పించారు. ఇక అప్పుడప్పుడు హిందీ సినిమాల్లోనూ మెరిశారు. ఆయా భాషల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ముఖ్యమైన, కీలకమైన, ప్రత్యేకమైన పాత్రలను చేస్తూ తనదైన ముద్ర చూపుతూనే ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో జయసుధ నటించి ఆకట్టుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర సోదరుడైన నితిన్ కపూర్ను వివాహం ఆడారు జయసుధ. వారికి 2 పిల్లలు. వారిలో చిన్నబ్బాయి శ్రేయాన్ హీరోగా నటించాడు. భర్త నితిన్ కపూర్తో కలిసి జేకే ఫిల్మ్స్ పతాకంపై ఆది దంపతులు, కాంచనా సీత, కలికాలం, అదృష్టం, వింత కోడళ్ళు, హ్యాండ్సప్, మేరా పతి సిర్ఫ్ మేరా హై వంటి చిత్రాలు నిర్మించారు. జయసుధకు జయప్రద క్లోజ్ ఫ్రెండ్. జయప్రద తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత జయసుధ కూడా ఆ పార్టీలో చేరారు. అయితే నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొంది ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014లో అదే నియోజకవర్గంలో పరాజయం చవిచూశారు. అసమానమైన తన అభినయానికి తగిన గుర్తింపుగా జయసుధ పలుమార్లు ఉత్తమ నటిగా నంది అవార్డులను అందుకున్నారు. ఎన్నో మార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులను దక్కించుకున్నారు. ఎంతోమంది ప్రముఖుల ప్రశంసలను, మరెంతో మంది నుంచి అభినందనలు అందుకున్నారు. నటిగా జయసుధ కెరియర్ను పరిశీలిస్తే నవరసాలను నడిపించిన కథ ఆమె, నవరసాలను గెలిపించిన నాయిక ఆమె అనే విషయం అర్థమవుతుంది. ప్రస్తుతం తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూ సాగుతున్నారు జయసుధ.